హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. సో పార్ట్ 1 చూసేసారు కదా, హియర్ వి గో పార్ట్ 2 కూడా చూసేయండి. హియర్ వి గో కృష్ణ టెంపుల్ అండ్ కృష్ణ బజార్ రైట్ సైడ్ ఉంది, మనకు అవసరం లేదు. అండ్ పుష్కరాని అటు సైడ్ ఉంది, ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ చూపించింది. మొత్తం ఏంటంటే మీకు అనిపించేది అంత పురాతనమైనదే, క్రేజీ ఉంది. సమ్ హిస్టరీ బిహైండ్ దిస్. ఇక్కడ గైడ్ తీసుకుంటే వాళ్ళు ఒక్కొక్కరికి చెప్తారు, ఎందుకంటే ఇది 100 ఏళ్ళ చరిత్ర. గైడ్ యాక్చువల్లీ మనం కూడా ఫ్యామిలీతో వస్తే పోవాలి, బట్ అవసరం లేదు గైడ్ ఇప్పుడు మనకి. అండ్ మెయిన్ టెంపుల్ లోపల అండ్ దీస్ ఆర్ సరౌండింగ్స్. ఎటు చూసినా నీకు స్టోన్, అంత హిస్టారికే. సో లెట్స్ గో. ఎట్లా పోదాం? ఇట్లనే పోదాం, మీడికెళ్ళి స్టార్ట్ చేసి మళ్ళీ ఇన్నే షూ తిప్పేద్దాం. చలో లెట్స్ గో ఇన్సైడ్. ఏడిపోయినా ఫోన్ ఏంద్రా నాయన. ఇక్కడ ఇద్దరు గర్ల్స్ లోపల పాట పాడిండ్రు, మీరు వినండి. సీరియస్లీ ఫిదా అయిపోయినా నేనైతే. నేనే కాదు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆన్నే కూర్చొని వింటుర్రు. నేను కూడా దెబ్బకు ఆన్నే కూర్చుండిపోయినా. ట్విస్ట్ ఏంటంటే ఈ హంపీ ప్లేస్లో మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ ఉన్నాయి కానీ లోపల దేవుళ్ళు లేరు. అదే స్పెషల్. ఎందుకు పెట్టలేరో మరి నో ఐడియా. బట్ యా, నో గాడెస్ ఇన్సైడ్ టెంపుల్స్. మోస్ట్ ఆఫ్ టెంపుల్స్ అన్నీ అంటలేను, బట్ మోస్ట్ ఆఫ్ టెంపుల్స్. ఇప్పుడు ఈ రెండోది నేను చూసిన. అండ్ ఇక్కడ చూద్దాం ఉందేమో మరి. ఇక్కడ కూడా లేదు ప్రూఫ్, అస్సలు లేవు. ఎందుకో ఏమో, హ్యావ్ నో ఐడియా. ఎవరు నన్ను అడగాలి. నాకు ఒకరు చెప్పిన ప్రకారం అయితే ఎందుకని మాకు కూడా తెలియదు, లేవు అంతే అని అన్నారు. సో ఇక మనం ఏం చేయలేం. ఎంత హిస్టారిక్ అసలు సీరియస్గా. ప్రతి హాఫ్ కిలోమీటర్కి ఇప్పాల్సి వస్తుందని దెబ్బకి షూస్ ఇట్లా వేసేసినాయి. లాస్ట్కి వచ్చేసింది నాకు, అట్లనే తిరగడం స్టార్ట్ చేసేసిన. సో నేను అడిగిన ఆటో వాళ్ళు అయితేనట ఒక్కొక్కరు అట్లీస్ట్ 1000 రూపీస్, అంటే 4-5 ఉంటే. ఒక్కడే ఉంటేనైతే నేను అడిగిన, అన్న నేను ఒక్కనే ఉన్నా ఎట్లా అంటే 1500 నుంచి 2000 అన్నాడు. అది పరిస్థితి రేట్లు ఆటో లేడా. ఓన్ వెహికల్ ఉంటే చాలా బెస్ట్, బట్ ప్లేసెస్ మిస్ అవుతాం కొన్ని ఖచ్చితంగా. నేను ఇప్పటిదాకా లైక్ ఆడిదాకా పోయినా. ఆడ టెంపుల్ ఉందంట ఒకటి, మన రూమ్ తీసుకున్నాం చూడ, అన్న చెప్పిండు. ఆ టెంపుల్ మనం పోలేం, ఆడిదాకా పోయినా. అట్లా ఉంటుంది. గైడ్లైన్స్ ఉంటే బెటర్, బట్ మనకు పైసలు బడ్జెట్, లో బడ్జెట్ నో బడ్జెట్ కాబట్టి అలాంటివన్నీ అవసరం లేదు. నెక్స్ట్ ఏడికో పోదాం. ఇక కృష్ణ టెంపుల్ అయితే అయిపోయింది. కృష్ణుడు అయితే ఉండడు, జస్ట్ కృష్ణ టెంపుల్ అంతే. సో బద్వలింగ టెంపుల్ ఇది. ఆల్మోస్ట్ నరసింహన్ అవతారంలో పెద్దగా ఉన్నారు. అండ్ అటు సైడ్ ఏమో లైక్ ఒక పెద్ద విగ్రహం ఉంది. అది నరసింహస్వామి శివుడా అర్థమైతలేదు. రైట్, నాగుంపాము పడగలిప్పి అంటారు కదా, ఇదే అన్నట్టు. చలో చూద్దాంపా. సో ఇదే నరసింహస్వామి మీద నాగుంపాము పడగ రూపం అన్నట్టు. ఇది చాలా బాగుంది కదా, నచ్చింది నాకు కూడా. చాలా యూనిక్ డిజైన్. ఇది కూడా స్టోన్ తోటే, మొత్తం స్టోన్ తోటే. పాతది కాబట్టి కొంచెం ఖరాబ్ అవుతుంది, బట్ ఏన్షియంట్, వీ హ్యావ్ టు ప్రిజర్వ్ ఇట్. ఖరాబ్ అయినా సో అట్లే ఉంచేసారు. ఈ వాటర్ చూసారు కదా, 2 feet డెప్త్ ఉంటుందంట వాటర్. అండ్ దెన్ మీద శివలింగం. క్రేజీ ఏంటంటే మీదికెళ్ళి ఓపెన్, అది నచ్చింది నాకు. సో నైస్ నైస్ నైస్, ఎంజాయింగ్. చూస్తారు కదా ఇగో నరసింహస్వామి. సో ఈ టెంపుల్ కూడా అయిపోయింది. మన బండాడు ఉంది, వెళ్ళిపోదాం ఇక. ఎక్కువ తిరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే డిహైడ్రేట్ కాకుండా ఏదో ఒకటి తింటుండాలి. అదే చేస్తున్నాను నేను గ్యాప్లో. సో మంచి ఫుడ్ తినాలి, ఇట్లా చెత్త కాకుండా. సో గుడి చాలా 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 బాగుంది. వీరభద్ర స్వామి అయితే మస్తు పెద్దగా ఉండు. బాబా అసలు పెద్దగా అంటే బయట ఉన్న ఫీట్ ఉండ అట్లే ఉండు. వీరభద్రుడు అంటే వీరభద్రుడు అన్నట్టు. ఫోటో అలవడలేదు, అందుకే నేను తీస్తలేను. చలో లెట్స్ గో నెక్స్ట్ డెస్టినేషన్. ఈ పచ్చని పొలాలల్లా ఇట్లా పోతుంటే ఎంత బాగుంది తెలుసా. సీరియస్లీ క్రేజీ. ఐఎమ్ ఎంజాయింగ్. మొత్తం పచ్చని చెట్లు, ఎటు చూసినా గ్రీనరీ. కర్ణాటక మొత్తం బాగుంది, నైస్. సో రాయల్ ఎన్క్లోజర్ అంట, లోపలికి పోవాలిగా.
చూద్దాం ఎట్లుంటుంది అనేది. సంథింగ్ అటు కూడా ఉంది, అటు కూడా పోదాం. ఫస్ట్ అయితే ఇటు పోదాం. శివ టెంపుల్ అంటే ఇది శివ టెంపుల్. ఇంతకుముందు మనం చూసింది బోర్డు ఇంకా వేరు, అది వేరు ఇది వేరు. లెట్స్ సీ. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ విరూపాక్ష టెంపుల్ అని ఉంది. విరూపాక్ష టెంపుల్ అది యాక్చువల్ మెయిన్, బట్ ఇది ఎందుకు ఉందనేది చూద్దాం లోపలికి పోయి ఏముంది. లెట్స్ సీ. మామూలు తిరుగుతలేం చెప్తున్నా కదా, తిరుగుడు అంటే ఇదిగా ఒకటే తిరుగుతున్నాం, కాళ్ళు నొస్తున్నాయి. బట్ మళ్ళీ రాదు. రేపు వెదర్ ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడే కొంచెం అటు ఇటు ఉంది. అండర్ వాటర్ టెంపుల్ ఇది. కాన్సెప్ట్ ఏంటంటే చుట్టూ వాటర్, అలా పోవాలంటే వాటర్లోకి వెళ్ళి పోవాలి. అండర్ వాటర్ టెంపుల్ అంటారు చూడు ఇదే. సో చూద్దాం. నేనైతే అండర్ వాటర్ అంటే వాటర్లోకి పోవాలనుకుంటలేను. సో ఈ టెంపుల్లో ఓన్లీ నందియా ఉంది, శివుడికి ఇట్లా ఉంటుంది అనుకున్నాను నేను శివ టెంపుల్ అంటే, బట్ నో. సో అలా పోయేటోళ్ళు పోవచ్చు, బట్ వాటర్ చాలా గలీజ్ ఉన్నాయి, అస్సలు ధైర్యం కూడా వేయలేము. కాలు పెట్టినామంటే అటే జారిపోతాం అన్నట్టున్నాయి. నో నీడ్, జస్ట్ మొక్క వెళ్ళిపోదాం మనం. సో నెక్స్ట్ అటు పోతాం మనం, రైట్ సైడ్. చలో. రోడ్ల పరిస్థితి చూస్తారు కదా, మొత్తం ఇట్లే ఉంది. రోడ్స్ చాలా గలీజ్ ఉన్నాయి, మన బండి తట్టుకుంటుంది. సో బైక్ ఇక్కడ పార్క్ చేసేసిన. వీ హ్యావ్ 3 విజిట్స్ అట్ వన్ ప్లేస్. ఎంఎంటీ అంటే మొహమ్మదన్ వాచ్ టవర్, బ్యాండ్ టవర్ అండ్ మాస్క్. 3 మేబీ అంతా ముస్లిమ్స్. హిస్టరీ ఈజ్ హిస్టరీ అంతే. మింట్ ఏరియా అంటే ఇదంతా ప్రొటెక్టెడ్ మూమెంట్ అంతే. సేమ్ పాతది సేవ్ చేయాలి, ఖరాబ్ చేసిన వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తామని చెప్తున్నారు అంతే. వీళ్ళు ఏవేవో నాకు కూడా తెలియదు, మీరే చూడాలి. ఇదొకటి మధ్యలో కనిపిస్తుంది చూడు, అదొకటి. అండ్ లాస్ట్ కనిపిస్తుంది అదొకటి. మనకి 3 ప్లేసెస్ ఉన్నాయి, మహాన్వమి దిబ్బ అండ్ కుప్పారమ వాటిక, సూలై వెల్ అంటారు దాన్ని. లార్జ్ పబ్లిక్ బాత్ అంట. స్నానం చేయలేంలే కానీ పాత ఏన్షియంట్ అప్పట్లో రాజులేవో మరి ఎవరి. చలో పోదాం. సరే రామచంద్ర టెంపుల్ ఇది. అంత బాగుంది కానీ ఫొటోస్ తీసుకోడానికి ఎవరు లేరు, నేను ఒక్కనే వచ్చినా కాబట్టి. అందరిని అడగాలంటే అబ్బా నా వల్ల కాదు, మస్క కొట్టుడాలని. వాళ్ళు ఎవరో స్ట్రేంజర్స్, మళ్ళీ తెలిసిన వాళ్ళని అడుగుడు అంటేనే మన వల్ల కాదు. సో చూస్తారు కదా ఎంత పాతయో, ఎట్లున్నాయో. అవి ఆల్మోస్ట్ మొక్కలు కాళ్ళు చేయిలు పోయినాయి చూడు. బట్ ఏన్షియంట్ ఈజ్ ఏన్షియంట్. సో ఇది ఎటు తిరగాలో అర్థమవుతుంది. లెఫ్ట్ ఒకటి ఉంది, రైట్ ఒకటి ఉంది, ఎటు ఒకటి ఉంది. సో హిస్టరీ గైడ్ ఎక్స్ప్లెయినింగ్. సో ఇది రాముడి టెంపుల్, రామచంద్ర టెంపుల్. వావ్, చూడవచ్చు మీరు ఆర్ట్స్ మొత్తం. రాముడు అసలు అటు ఎట్లా కట్టిర్రు ఏమో అప్పట్లో. ఇదే రామచంద్రుడు వచ్చిర్రు అంటారు, బాణం ఇస్త్రిండు. ఒక స్టోరీ ఉందంట ఈడ, కర్ణాటకకు వచ్చిందంట రాముడు అప్పట్లో, రామాయణం జరిగినప్పుడు. నాకు వాళ్ళు చెప్పిర్రు ఓనర్స్. సో ఒక్కొక్క ఆర్ట్, ఒక్కొక్క విజువల్స్ మైండ్ పోతుంది లోపల అంటారు కదా, అట్లుంది. చాలా ఏన్షియంట్ మొత్తం. ఇట్ వాజ్ క్రేజీ. చూడండి ఆర్ట్స్ ఒక్కొక్కటి ఎట్లున్నాయో. అసలు ఇంత పెద్దది, ఇంతగానం చెక్కడం అంటే అసలు మామూలు ముచ్చట కాదు. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి ఇండియాలో. ఒకసారి ఇది చూడండి ఎంత డీటెయిలింగ్ చేసారో ఆర్ట్ వర్క్స్. ఏనుగు, గుర్రము, రాముడు యుద్ధం చేసింది, నృత్యాలు అంటే వాళ్ళు ఉంటారు కదా, నృత్యాలు అంటే డ్యాన్స్. నోరు తిరుగుతలేదు. బాబా అటు కూడా క్రేజీ అసలు. మాధవరంగ టెంపుల్ అండ్ పట్టండ ఎల్లమ్మ టెంపుల్ అంట, అటు ఉన్నాయి. టెంపుల్స్ అంటే దేవుళ్ళు ఉండరు, టెంపుల్స్ అంటే. సో ఇవే టెంపుల్స్, ఇట్లే ఉంటాయి. టెంపుల్స్ అంటే దేవుళ్ళు ఉండాలని కాదు, ఒకప్పుడు ఇవి. అప్పుడు విగ్రహాలు మరి, లేకపోతే వాళ్ళు దేవతలే నిజంగా ఉన్నారా, విగ్రహాలు అయితే లేవు ఈడ. సో ఇంకా ఉన్నది లోపల ఏంటిదో అది కూడా చూసేద్దాం. అవి పడిపోతున్నాయి అనుకుంటా, కాపాడుతుర్రు.
పోవద్దు హిస్టరీ అని చెప్పి. సో అక్కడ చిన్న టెంపుల్ ఉంది, ఇంతే ఇక. రిటర్న్ బ్యాక్ పార్కింగ్ ఉంది. ఇది కింగ్స్ ఆడిటోరియం. ఏంటంటే మన భాషలో చెప్పాలంటే మనకి కాలేజీలో ఆడిటోరియం హాల్స్ ఉంటాయి కదా, అట్లాంటిది. సో ఇది అండర్ గ్రౌండ్ ఛాంబర్. లాన్ ఫ్లాష్. సో ఇది అండర్ గ్రౌండ్ ఛాంబర్. అంటే దాచిపెట్టేదో మరి ఏందో. నేను ఆ ఫ్లోర్ ఫ్లాష్ చేస్తే బాగుంటుంది అనుకుంటా. ఏన్షియంటీ కదా, అన్నీ పోతున్నాయి మెల్లమెల్లగా. సో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చూడకపోవచ్చు దాన్ని. తోకల మూతులు అన్నీ పోయినాయి. కొన్ని రోజులు ఇంకా విగ్రహం కూడా ఉంటుందని నమ్మకం లేదు. హైట్కి ఎక్కబోతున్నాం ఇప్పుడు. అదేందో ప్లేస్ చూద్దాం ఆడ. సో ఆడ లార్జ్ పూల్ అని చదివినాం కదా, ఇట్లాంటివి స్నానం చేసేది. ఇంకా ముంగట ఇంకొకటి ఉంది. అంటే ఇది ఎందుకు పెట్టిరో మరి, వంగి పోవాలని. సో లార్జ్ పూల్, దిస్ ఈజ్ ది వన్ లార్జ్ పూల్. అలౌడ్ నై హై, ఎందుకంటే పాతయి కదా, జారొచ్చు, కింద పడవచ్చు, ఏమన్నా కావచ్చు. సో ఇంతసేపు చూసింది బ్యాక్ స్టోన్ పుష్కరం ఇది. సో వాళ్ళు అన్నట్టు టెంపుల్కి అదే. అండ్ ఇంతకుముందు ఆడ మధ్యలో చూసినాం చూడు, అదేమో లార్జ్ పూల్. చలో మహానవమి డిబ్బా అంటే ఇది. సో మీదికి పోదాం ఎట్లుంటుందో. సరే ఇక్కడ చూడు ఎంత నీట్గా, అసలు చెక్కడం అంటే ఇది చెక్కేశారు. సో ఇట్లకి వెళ్ళి పోయి అట్లకి వెళ్ళి వస్తారు. ఇది రీజన్ ఏందో హిస్టరీ మరి మనకు తెలియదు, ఈడేం రాసలేదు. అండ్ అందరు జనాలు కిందికి వెళ్ళి తిరుగుతారు అండ్ మీదికి వెళ్ళి. ఇట్ వాస్ క్రేజీ. చెయ్యది రోజు చేస్తుంది. సో మనం వీళ్ళు ఏమేమి చూసేసినాం, పబ్లిక్ బాత్ చూసేసినాం, అడ్మినిస్ట్రేటివ్ బాత్, టీ షేపర్ ట్యాంక్ చూడలేము, సీక్రెట్ ఛాంబర్ చూసినాము, కింగ్స్ ఆడియన్స్ చూసినాం, హజారమ్మ టెంపుల్ అది చూసేయాలి. ఇప్పుడు అటు పోతాము. మహానవమి డిబ్బా, ఇదంతా మహానవమి డిబ్బా అంటారు. సో ఫైనల్లీ ఈ ప్లేస్ అయిపోయింది. వర్షం మొగులవుతుంది, జల్ది పోవాలి. చూడండి, లుక్ ఎట్ దిస్ ఏన్షియంట్ వన్స్. దర్వాజా తయారు చేస్తారు అప్పటికి, సంథింగ్ దేనికో తెలియదు, బట్ తయారు చేస్తారు, పెట్టలేరు. ఇట్ బికేమ్ హిస్టరీ నౌ. వర్షం మొగులైతే బాగా అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ క్వీన్స్ బాత్ ఈస్. అందరూ ఆమె ఒకటే, వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి అని. సో అయినా వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి చేసేస్తారు ఎవరైనా, నేను కూడా అంతే. లెట్స్ గో. సో నేను మొత్తం ఏం ఎక్స్ప్లోర్ చేయ. ఇది క్వీన్స్ బాత్. అప్పట్లో ఏమంటారు, రాజమాతలు వాటర్ పడుతుంటే స్నానం చేస్తుంటారు, అంతే సింపుల్ చెప్తున్నా. వర్షం పడే ఛాన్స్ ఉంది, మనం విఠల్ టెంపుల్ పోవాలి ఇంకా. లెట్స్ గో. అట్లా చూస్తుండగా వర్షం స్టార్ట్ అయిపోయింది. నేనైతే రెయిన్ కోట్ వేసేస్తున్నా. ఇంకా ఆవిడైతే లేదు, ఎక్స్ప్లోర్ చేయాల్సిందే, లేకపోతే ఎన్ని రోజులు నిన్నే ఉంటాం. చలో బాయ్. సో అట్లా ఫుడ్ ఆర్డర్ చేసిన, బెండకాయ కర్రీ అండ్ చపాతి తినేసేద్దాం. ఇప్పటికే లేట్ అయిపోయింది, టైం వచ్చేసి 2 అవుతుంది. వర్షం కారణంగా అయినా, లేకపోతే ఆ టెంపుల్ అయినాక తిందాం అనుకున్నా. చలో. క్రేజీ ఉంది కదా నేచర్, నాకు బాగా నచ్చింది. ఇటు కిందికి వెళ్ళి వాటర్, మీదికి వెళ్ళి ఇది కొంచెం వాటర్ పడితే ఖరాబ్ అయ్యేటట్టుంది కర్ణాటక, నాకైతే అనిపిస్తుంది మరి. అండ్ మనం కూడా ఎంజాయ్ చేస్తున్నాం క్రేజీ. వామ్మో, ఈ లైన్ చూడు రీ విఠల్ టెంపుల్కి. ఇదంతా లైనే, మనం ఇదంతా తిరుక్కుంటూ పోవాలి. మరి దారుణంగా ఉంది విఠల్ టెంపుల్కి. ఇది మొత్తం తీసుకొస్తుంది. మేబీ అందరిని అలానే తీసుకుపోతారేమో, అందుకే ఇంత లేటు. చూడాలి మరి. లెట్స్ సీ, వెయిట్ చేద్దాం ఎంత లేట్ అన్నా కానీ టెంపుల్కి. సో టికెట్ తీసేసుకున్నాం, వెయిటింగ్ ఫర్ గాడి వస్తే వెళ్ళిపోవడమే. సో వచ్చుడే
సగం పగిలిపోయింది ఉంది, ఎందుకంటే ఇది పాతది కదా. లైక్ ఆల్వేస్ సెడ్ ఇన్ దిస్ వ్లాగ్, పాతది ఏం చేయలేం. నన్ను చూస్తారు నా అవతారం ఎట్లుందో. మొత్తం రెయిన్ కోట్ వేసినాయిగా దెబ్బకి. అసలు తమ్నేల్కి పిక్కి దిగుదాం అనుకున్నా, ఇప్పుడు ఎట్లా దిగాలో కూడా అర్థమవుతలేదు. చూద్దాం ఇక. సో ఫైనల్లీ వచ్చేసినాం. ఫుల్ వాన ఓ దిక్కు, ఏం అర్థమవుతలేదు. వీళ్ళు మంచిగా జాకెట్లు వేసుకొని వచ్చేసారు, మనం కూడా వేసుకున్నాం అనుకో. బట్ టెంపుల్ ఏమంటారు, 50 రూపీస్ నోట్ పెట్టి ఫోటో తీయాలి. ఇది అదే కనిపిస్తుంది కదా, మొత్తం రద్దీ ఉంది ఇక్కడ. ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్. సో ఈ నోటుకున్న గిరాకు ఇప్పుడు ఇంతమంది, ఉత్తప్పుడు పక్కన వెయిట్, ఇప్పుడు ఎట్లా వెయిట్ చేస్తారు చూడు ఫోటో కోసం. ఒక ఫోటో కావాలి వాళ్ళకి 50 రూపీస్ పట్టుకొని అంతే. సో మొత్తానికి వ్యూ ఇది, ఈ 50 రూపీస్ నోటు అక్కడ. అండ్ ఇదంతా వేరే టెంపుల్స్ ఇక. అండ్ ఇక్కడ ఒకటి, వెనకాల ఒకటి, అండ్ ఇది ఒకటి, అంతే. సో వర్షంలో హంపి లోకల్ ఎక్స్ప్లోర్ అయితే ముగిసింది. సో చూద్దాం, ఈరోజు ఇన్నే ఉండాలి, రేపు ఎటు పోతాం. అండ్ మొత్తానికి మనం రివర్ సైడ్ పోలేము, అదొకటి పోయేది ఉంది అంతే. అండ్ అటు చూడుర్రి, ఆల్మోస్ట్ సగం ఇరిగిపోయింది, అంటే సగం ఖరాబ్ అయిపోయింది. ఇట్ ఈస్ గెట్టింగ్ డే బై డే ఏమంటారు, ఖరాబ్ అయిపోతుంది. ఇది ఆర్లో లేదు. అండ్ అంతే, మొత్తం మీద దీనికే ఉంది డిమాండ్, 50 రూపీస్ నోట్ మీద ఉన్న దానికే. ఇట్లా బయటకు వచ్చినామో లేదో ఆడ చూడుర్రి లైన్. మళ్ళా ఆ నడిచే కన్నా లైనే బెటర్, ఎందుకంటే మనం ఆల్రెడీ టైర్డ్ అయిపోయినాం మొత్తం నడిచి. వెహికల్ వచ్చేసింది, మళ్ళీ రిటర్న్ కూడా స్టార్ట్ అయిపోయినాం మనం. సో అయిపోయింది, మన బండి దగ్గరికి అయితే వచ్చేసినాం. బండి తీసుకొని వెళ్ళిపోవడే. ఇప్పుడు వస్తుంది ఎండ, బైక్ కూడా పార్క్ చేసిన. యాక్చువల్లీ టైంకి అంజాద్రి హిల్స్ పోదాం అనుకున్నా, బట్ నాకేమనిపించింది అంటే అంజాద్రి హిల్స్ రేపు మార్నింగ్ కూడా పోవచ్చు. అండ్ ఇప్పుడిప్పుడే ఎండ కూడా వెలిసింది. లెట్స్ ట్రై దిస్ ఫన్ యాక్టివిటీ. అలా పోదామని ఫిక్స్ అయిపోయినా. సో పర్ పర్సన్ 500 అంట. సో మాట్లాడుతున్నాం, లెట్స్ సి. అపోజిట్లో పోతాం మనం. నాకైతే నచ్చింది కాన్సెప్ట్. చలో లెట్స్ సి. బోట్ అయితే ఎక్కేసినాం, చూద్దాం ఇక రైడ్ ఎట్లా ఉండబోతుందని. సీరియస్లీ భయం అవుతుంది, నీళ్ళంటే మామూలు భయం కాదు మనకి. సో లెట్స్ సి. कर्नाटका तेलंगाना आंध्र इधर साइड भी वो 20 फीट डीप रहते, वही 10 फीट रहते सर. चलते चलते कम रहते सर, 5 फीट 4 फीट इतना कम रहते. సో వీళ్ళు షార్ట్ కట్స్కి ఇట్లా తాడు కట్టిరు, వీళ్ళకి గుర్తులు పెట్టుకోనికి. సో దట్ ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళు దాంతో మూవ్ చేస్తారు. పెట్టేసారు. దెన్ అక్కడ నుంచి సైడ్ వ్యూ. సీరియస్లీ ఇది మొత్తం ఆపోజిట్ ఫ్లోలోనే పోతున్నాం. మొత్తం అంటే మొత్తం A to Z ఆపోజిట్ ఫ్లో. అసలు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అంటే వీళ్ళు, అర్థమైపోతుంది. ఫస్ట్ టైం సార్. బోట్ రైడ్ సీరియస్లీ చాలా చాలా బాగుంది. అది బోట్ కూడా కాదు, దీన్ని అంటారు, నేను పేరు చెప్తా. ఎంత బాగుందంటే లిటరల్లీ ఎంజాయ్. ఇంకా ఫ్రెండ్స్ వస్తే ఇట్లా గుయ్యిన తిరిగితే క్రేజీ ఉంటుంది. ఒకసారి లొకేషన్ చూడరు ఇక్కడ ఎంత బాగున్నాయో. అండ్ మొత్తం లొకేషన్ ఇట్లే ఉన్నాయి. చలో జాయింగ్. బ్యాక్ మళ్ళీ రూమ్ తీసుకునే దగ్గరకు వచ్చినాం. మనోడు వచ్చేసిండు. హాయ్ బోలే ఎక్ బార్. మన కొత్త ఫ్రెండ్. సో వీళ్ళే స్టే ఇస్తారు, మిగతా తర్వాత చెప్తా. సో ఆల్రైట్, నిన్న మనం ఒక దగ్గర ఉన్నాం కదా, ఆ అన్న వాళ్ళు మనకు రూమ్ ఇచ్చారు. అండ్ ఇగో వీళ్ళ డాడే మనకి ఇచ్చింది. వీళ్ళనైతే టెంట్ వేసేసిన. అండ్ ఈరోజుకి ఇన్నే కానిద్దాం. ఇక ఇక్కడ చూడాలంటే చాలా ఉన్నాయి, ఎటు చూడాలి అర్థం కాలే. ఇది టైర్డ్ అయిపోయినా చెప్పాలంటే. ఫుల్ అంటే ఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ ఒక 20 to 30, 40 చూసిన. ఇక్కడ 62 దాకా ఉన్నాయి ప్లేసెస్. సో ఫైనల్గా అయితే టెంట్ చేసిన, పడుకుండే అలసిపోయినా.
ఇంకా రేపు చూద్దాం ఎట్లుంటుందో. తినేమంటున్నాం, మన దగ్గర చెద్దరి గిట్లు ఉంది, అన్నీ ఉన్నాయి. గుడ్ నైట్. మళ్ళీ ఎప్పుడు రూమ్లలోనే కాదు, ఇట్లా కూడా స్టే చేయాలి. ఇట్లా చేస్తేనే కదా మనకు తెలిసేది ఏందనేది. బాగుంటుంది. లెట్స్ ఎక్స్ప్లోర్ అండ్ ఎంజాయ్. గుడ్ నైట్ ఫర్ ద డే. బాయ్.